అందరికీ మరణాత. ప్రభునందు బిళ్ళరా, పాత నిబంధన క్రొత్త నిబంధన యొక్క నీడ అని, క్రొత్త నిబంధనలు యేసు క్రీస్తు ప్రభు యొక్క సంగతులను, సంఘము యొక్క విశిష్టతలతో అన్నిటినీ కూడా దేవుడు ముందుగానే పాత నిబంధనలో వ్రాసి మన కొరకు అమర్చి ఉన్నారని మనము ధ్యానము చేసుకుంటూ ఉన్నాము. ఈ దినం మనం ఇస్సాకు రెబకాల వివాహము గురించిన కొన్ని విశేషతలను ధ్యానము చేసుకొని రాకడ ధ్యానమాసం ముగింపు ఈ దినముతో మనం జరిగించుకుంటూ ఉన్న కారణాన ఈ వాక్య వర్తమానములు కూడా మనం ఇవాళతో ముగించుకొని క్రిస్మస్ వర్తమానముల కొరకు మనం వచ్చే వారం నుండి మనం సిద్ధపడదాం. పిల్లరా, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడు. దేవుడైన యెహోవా ఆది అంతము లేని వృద్ధుడు, అనంత దేవుడు, ఆయన ఆది సంభూతుడు అని మనం ఎరిగి ఉన్నాము. ఈ గొప్ప దేవునికి కలిగిన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. అబ్రహాము యొక్క విశేష కుమారుడు, విశిష్ట కుమారుడు ఇస్సాకు. దేవుని యొక్క అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. ఇస్సాకు యవన కాలమందు ఒంటరిగా ఉన్న సమయములో ఇస్సాకు నాకు అవసరమైనది సాటి అయిన సహాయము, కన్యా. అలాగుననే వరుడైన క్రీస్తు ప్రభువునకు అవసరమైనది వధువు. ఆ వధువే సంఘము, సంఘ వధువు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, అలాగుననే వరుడు కూడా ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఎలాగైతే సాటి అయిన సహాయము కొరకు తప్పిస్తాడో, అలాగే యేసు క్రీస్తు ప్రభువు కూడా సంగమను వధువు కొరకు ఆయన ఆశపడుతూ ఉన్నారు, తప్పిస్తూ ఉన్నారు. పిల్లరా, ఈ వధువు సంగమును సిద్ధపరచు నిమిత్తం, ఈ వధువు సంగమును ఎంపిక చేసి తన కుమారునికి జత చేయు నిమిత్తం తండ్రి అయిన దేవుడు తన పరిచారకుని, తన బలమైన శక్తిని వాడుకుంటూ ఉన్నారు. ఎవరు ఆ శక్తి అంటే పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే అబ్రహాము గారు కూడా ఎలియాజర్ అను తన ఇంటి ప్రధాన దాసుని శక్తి గల, విధేయత గల, అలాగుననే ఎంతో విశిష్టమైన జ్ఞానము, వివేకము గల ఆ పరిచారకునికి ఈ పని అప్పగిస్తూ ఉన్నారు. ఈ పని ఎలియాజరు ఎవరి మాట చొప్పున చేశారండి? అబ్రహాం మాట. అందరూ చెప్పాలి, ఎవరి మాట చొప్పున చేశారండి? అబ్రహాం మాట. పిల్లరా, ఈ అబ్రహాము యొక్క మాట, అబ్రహాముకి ఇచ్చిన మాటే ఎలియాజరు గురి, ఎలియాజరు ధ్యేయము, ఎలియాజరు యొక్క గురుతరమైన బాధ్యత. ఈ క్రమములో ఎలియాజరు దేవుని సహాయము అడుగుతూ ఉన్నాడు. తన ప్రార్థన దేవుడు మెల్లమెల్లగా, క్రమముగా, మెట్టుగా నెరవేరుస్తూ ఉన్నందుకు ఎలియాజరు దేవుని ఏం చేస్తూ ఉన్నారండి? స్తుతిస్తూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. తల వంచి నమస్కారము చేశాడు, సాష్టాంగ నమస్కారము చేశారు, దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. అలాగే దేవుడు మన జీవితములలో కూడా నెరవేరుస్తూ ఉన్న కార్యములను బట్టి మనం నిత్యము ఆయనను ఏం చేయాలి? స్తుతి చేయాలి.
ప్రార్థించుట భక్తుని పని అయితే స్తుతించుట వధువు పని. పిల్లరా, ఈ క్రమములో ఎలియాజర్ రెబకా ఇంటికి వెళ్ళాడు. రెబకా ఇంట్లో ఎవరున్నారు? రెబకా యొక్క అన్న. ఎవరు అన్న? లాబాను. అలాగే మనకు కూడా అన్న ఉన్నాడు. ఎవరు అన్న? లోకము. మనము చెల్లెళ్ళము. లోకము అన్న. ఈ అన్న అయిన లోకానికి అంతా అనుమానమే. అన్నకి ఏం చెప్పండి? అనుమానము. ఈయన ఎవడో, నా చెల్లికి ఏం పెట్టాడో, నా చెల్లిని ఏం చేస్తాడో. పిల్లరా, అన్నకి ఎలియాజరు గురించి చెప్పిన వారెవరు? చెల్లి. ముందు చెల్లి చెప్పింది. అలాగే మన ఇంటి వారికి యేసు ప్రభు గురించి మొదట చెప్పవలసింది ఎవరమో మనము చెప్పాలి. రెండవది కనుక చూసినట్లయితే, ఈ చెల్లి పరిచయం చేసే వరకు ఎలియాజరు ఎక్కడున్నారండి? గుమ్మం దగ్గర ఉన్నాడు. నించునున్నారు గుమ్మం దగ్గర. ఎప్పుడైతే ఈ అన్న చెల్లి మాట విన్నాడో, చెల్లి మాట నమ్మాడో, చెల్లి మాట సత్యమని తాను ధృవీకరించుకున్నాడో, అప్పుడు అన్న కూడా ఏం చేస్తున్నాడు? ఎలియాజరుని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎలియాజరు రెబెకాకు ఏమనుగ్రహించారు? అమూల్యమైన విశ్వాసము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రాయి, అమూల్యమైన వాగ్దానములు. కాబట్టి పిల్లరా, పేతురు పత్రికలో మనం చదువుకున్నాం. మీకు గుర్తుంటానికి ఇవి చెప్తున్నాను. ఇలాగున ఆభరణాలు ధరింపచేసిన తర్వాత ఎలియాజరు రెబెకాతో ఏమంటున్నారో మనం చూద్దామండి. ఆదికాండం 24, 48, 49. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాని దేవుడవైన యెహోవాను స్తోత్రము చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకొనున్నట్లు సరి అయిన మార్గమందు 56లోకి వెళ్ళిపోదామండి. అప్పుడతడు, యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానియక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్ళదనని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదానిని పిలిచి ఆమె ఏమనునో తెలుసుకొందుమని చెప్పుకొని రిబ్కాను పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళదనెను. చాలు. కాబట్టి దేవుడు ఎలియాజర్ ప్రమాణమును సఫలపరిచాడు. రెండవది, ఎలియాజర్ ప్రార్థనను సఫలపరిచాడు. మూడవది, దేవుడు ఎలియాజర్ ప్రయాణమును సఫలపరిచాడు. ఎలియాజర్ ప్రమాణమును సఫలపరిచాడు. ఎలియాజర్ ప్రార్థనను లేక ప్రణామమును సఫలపరిచాడు. మూడవది, ఎలియాజర్ ప్రయాణమును సఫలపరిచాడు. పిల్లరా, ఈ గొప్ప సఫలత అందుకున్న ఎలియాజర్ ఇక తట్టుకోలేకపోతున్నాడు, ఉండలేకపోతున్నాడు అన్నమాట అండి. ఆయన అంటాడు, దేవుడు నాకు తోడయ్యుండి ఎంత గొప్ప నెరవేర్పు, ఎంత గొప్ప కార్య సిద్ధి, కార్య సాఫల్యత నాకు దయచేసిన కారణాన నేను ఇక ఉండలేను. నేను అర్జెంటుగా ఏం చేయాలా? మీ అమ్మాయిని తీసుకొని ఇస్సాకు దగ్గరికి నేను ఫ్లైట్లో వెళ్ళిపోవాలా.
ఆటోలో లేట్ అవుద్ది, కారులో లేట్ అవుద్ది, అని చేత నేనేం చేయాలా, జూమ్ అని వెళ్ళిపోవాలా, స్పీడ్గా వెళ్ళిపోవాలా. నా పని మీరు చెప్పండి, నా పని మీరు ఆలస్యం చేయొద్దు, ఇంకా ఆలస్యం చేయొద్దు. అందుకే భక్తులు పెద్దలు అంటారు, ఆలస్యం అమృతం విషయం. ఒక్కోసారి ఆలస్యం ఏమైపోద్ది చెప్పండి, విషమైపోద్ది. మీ అందరు కూడా తెలుసు, కరోనా సమయంలో సరి అయిన మందు సరి అయిన సమయంలో తీసుకోకపోతే, ఇవ్వకపోతే పరిస్థితి ఏమైపోద్దండి, విషమించిపోద్ది. ఎంతమంది అలా మరణించాడు. నాకేముందిలే, కొత్త జలుబే, కొత్త జ్వరమే, ఏమీ లేదు. నిజమే, చాలామందికి ఏమీ కనపడదు, అంత బాగానే ఉన్నారు. అమాంతంగా మంచం ఎక్కారు, ఆంపట్టు వెళ్ళిపోయారు. ఎంత భయంకరం చెప్పండి. కాబట్టి ఒక్కోసారి ఆలస్యమో ఏమవుద్ది, విషయమైపోద్ది. అందుచేత ఆలస్యం చేస్తే ఇంక ఏ విషయం అయిపోద్దో, ఇంక ఏమి ప్రమాదం వాటిల్లుద్దో అని భయపడిన ఏలియాజరు త్వర పెడుతున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కూడా మనలను త్వరపెట్టువారై ఉన్నారు. దేనికి? రాకడకు. పిల్లరా, ప్రభువైన యేసు రాక అతి సామీప్యమన్న లోకము ఏం చేస్తూ ఉంది? హేళన చేస్తూ ఉంది. కానీ సంఘము వేగము ఇప్పుడే అంటూ ఉంది. పిల్లరా, లోకమేమో ఆలస్యం అంటూ ఉంది, సంఘమేమో వేగమే ఇప్పుడే అంటూ ఉంది. అందుకే దైవజనులు పాట రాశారు, అందరూ పాడుకుందాం. నేడే ప్రభువు వచ్చు నన్ను కొనువాడే ధన్యుడు. ఎవరంట? నేడే ప్రభువు వచ్చుననుకును వాడే ధన్యుడు. ఒక భక్తుణ్ణి అడిగారంట, బహుశా స్పర్జన్ అనే భక్తుణ్ణి, అయ్యా యేసు ప్రభు ఈ మధ్యాహ్నమే వస్తే మీరేం చేస్తారు? నేనేమి చేయను, నా యథా పనులు నేను చేసుకుంటాను, నా పనులు ఏవి మానుకోను అంటే, ఆయన పనులు, ఆయన ప్రయత్నాలు, ఆయన ప్రోగ్రాము అంతా దేనికి సంబంధంగా, దేనికి అన్వయముగా, దేనికి అనుకూలముగా ఉంది? రాకడ సిద్ధపాటుకి అనుకూలముగా ఉంది. కాబట్టి మనమైతే గాబరా పడతాం, అమ్మమ్మమ్మో నేను వెళ్ళి ప్రార్థన చేసుకోవాలా, ప్రభు వచ్చేస్తే ఏమైపోద్దాం అనుకుంటాం. కానీ ఆయన నిబ్బరంగా అన్నాడంట, ప్రభు ఎప్పుడొచ్చినా నా ప్రోగ్రాం మటుకు నేను మార్చుకోను. అంటే ఆయన ప్రోగ్రాం రాకడకు ఉన్న సిద్ధపాటుకు సంబంధించిన పద్ధతిలో ఉంది. కాబట్టి ఆయన ప్రోగ్రాం ఆయన ఏమి మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరము లేదు. గమనించండి, నేడే ప్రభు వచ్చిననుకున్న వాడు ధన్యుడు. ప్రభువు మేఘమేకి రాగా వాడు వేగమే ప్రభువుని కలుసుకొని మేఘం ఎక్కక మానడు. కాబట్టి వధువు రెబెకాను అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతూ ఉన్నారు? అమ్మా రెబెకా, ఈయన వెంట వెళ్తావా? ఆయన ఏమంటున్నాడు? పంపించండి అంటున్నారు. చదవండి, ఇంటి వారు ఏమంటున్నారు? ఏమనో 10 దినములైనా మాతో ఉంచండి, 10 దినములైనా మాతో ఉంచండి. కాబట్టి ఇంటి వారి యొక్క కోరిక, ఈ చిన్నదానిని 10 దినములైనను మా యొద్ద ఉండనిమ్ము. ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చుననిది. చూడండి, ఇంట్లో వారు అంటే లోకస్తులు ఏమంటున్నారు? కొంతకాలం ఉండేవండి, కొంతకాలం ఉంటుందండి.
మా మమకారం తీర్చుకుంటామండి, మా ముచ్చట తీర్చుకుంటామండి, వెళ్ళిపోతే ఎట్లాగండి అంటున్నారు. అంటే ఇంటి వారికేమో ఆలస్యం కావాలి, రెబకాకేమో ఆలస్యమే వద్దన్నమాట. చూసారు ఎంత తేడా ఉందో. పిల్లరా, ఆలస్యం ఎవరు కోరాలి? వధువు కోరాలి. వాస్తవంగా అయితే నేను గాజులు కొనుక్కోవాలా, నేను ఆభరణాలు కొనుక్కోవాలా, నేను పనులు చక్కబెట్టుకోవాలా, మా ఫ్రెండ్స్కి చెప్పాలా, ఫలానా వాళ్ళకి చెప్పాలా, అప్పుడు నేను వెళ్తానని రెబకా అనాల. కానీ అమ్మ ఏదో మంచి సంబంధం అమ్మా, దాటిపోద్దేమో అమ్మా, త్వరగా పెళ్లి చేసుకోమ్మా అని ఇంటివారు అనాలా? చెప్పండి, అవునా కాదా? ఇంటివారు అనాలా. వధువు సంఘ రూపము కలిగిన రెబకాలో మనము గ్రహించవలసిన గొప్ప సత్యమేమనగా, మన ఇంటి వారు రాకడ ఆలస్యమని వారు ఎంచిన మన భావన ఏమై ఉండాలా? మన విశ్వాసం ఏమై ఉండాలంటే, ప్రభువా నీవు ఇప్పుడే వస్తావు, ప్రభువా నీవు ఇప్పుడే రా, ప్రభువా నీవు ఇప్పుడే వస్తే నాకు మంచిది అని అనగలరా? మాట్లాడలా. మీ మోకాలన్నీ మాడిపోయినాయి, అనగలరా? అనలేము. ప్రభు అయిన యేసు రమ్మో, ప్రభు వస్తూ ఉన్నారు, ప్రభు వచ్చి వేస్తున్నారు అనేవారు మాత్రమే ఏం చెప్పండి. ఇప్పుడు మీరేం చెప్తారు నాకు చెప్పండి ఒకసారి. నిజమా? ఇక్కడ ఉంటుంది మళ్ళా బెట్టు. ఇలా మరణాత చెప్పే మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేక మరణాత చెప్పపోతే అది దేవుని మనం హేళన చేసినట్టు అవుతుంది. ఎట్లా ఉంటుందంటే, భోజనం సిద్ధపరిచి చుట్టాన్ని పిలిచి రా భోజనం రెడీ అయిపోయింది రా అన్నట్టు ఉంటుంది. ఆ చుట్టం ఏం చేస్తాడు? చెప్పండి అమ్మా, రా రెడీ అయిపోయింది రా అంటే చుట్టం ఏం చేస్తాడు? చెప్పండి ఒకసారి. ఎగాదిగా చూస్తాడు. ఏమా నోడుతోనేమో రమ్మంటుంది, చేత్తోనేమో ఇట్టిట్టంటే ఏంటన్నమాట, హోల్డెన్ ఆగో అన్నమాట. వెళ్ళాలా ఆగాల అలాగుందన్నమాట మన తంతు. పెదవులతోనేమో మరణాత, చేతులతోనేమో ఏసయ్యా ఆగయ్యా, కొంతకాలం ఆగయ్యా, మనల్ని కనాలయ్యా, పిల్లలకి పెళ్లి చేయాలయ్యా, నాకు రావాల్సిన బాకీలు రావాలయ్యా, నేను వేసుకోవాల్సిన నగలు వేసుకోవాలయ్యా, ఇంకా నేను కొనాల్సిన కార్లు కొనాలయ్యా, నేను తిట్టాల్సిన తోడుకోడలని తిట్టాలయ్యా. అవునా పిల్లరా? రెబకా ఏమంది? దైవజనుడు అన్నారు రెడీ. అందరు చెప్పాలి ఒకసారి. ఏమంది? గట్టిగా అయిలారా మీరు చెప్పండి ఒకసారి. రెబకా ఏమంది? రెడీ అంటే సిద్ధమో. నన్ను సిద్ధము చేయు మనుచు నరుడు అడిగిన తోడ్పడనా, నన్ను సిద్ధము చేయు మనుచు నరుడు అడిగిన తోడ్పడనా, నన్ను వాక్యమును సభను నన్ను నా వాక్యమును సభను మన్నన చేసిన, గమనించిన, మనస్సుతో మీరు సత్కరించిన, మనస్సున స్మరించిన, మనస్సున ధ్యానించిన నేను మిమ్ములను కొనిపోనా. పిల్లరా, ఇక్కడ
పరిశుద్ధాత్మ తండ్రి వరుడైన ప్రభును గూర్చి వధువు సంగమునకు బోధిస్తూ ఉన్నారు. అందుకే మొదటి దశలోనికే పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రముగాక మాటతో కాక శక్తితోను పరిశుద్ధాత్మతోను. చూసారా, పోయిన వారం కూడా మీకు చదివించాను, మరలా చదివిస్తున్నాను. మాటతో కాదు కానీ శక్తితో, ఇంకా పరిశుద్ధాత్మతో సంపూర్ణ నిశ్చయతతో మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. చూసారా, పౌలు గారు దేవుని వాక్యమును తెస్సలోనిక సంఘానికి ఎలాగూ బోధించారంట? మాటతో కాదు కానీ, చెప్పండి ఎట్ట? శక్తితో, పరిశుద్ధాత్మతో, నిశ్చయతతో. వాక్యములో శక్తి ఉండాలి, వాక్యములో పరిశుద్ధాత్మ ప్రేరణ ఉండాలి, వాక్యములో నిశ్చయత ఉండాలి. వాక్యములో ఏముండాలి చెప్పండి? నిశ్చయత. ఈ 3 లక్షణాలు ఉన్న వాక్యే ఫలించుద్ది. ఈ 3 లేని ఎడల వాక్యం నిష్ఫలమైపోద్ది. అందరూ ఒకసారి చెప్పండి. బోధకుడు వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు వినండి, ఈ 3 కొలనూళ్ళు పెట్టుకోండి. బోధకుడు శక్తితో బోధిస్తూ ఉన్నాడా? బోధకుడు పరిశుద్ధాత్మ నడిపింపుతో బోధిస్తూ ఉన్నాడా? బోధకుడు నిశ్చయతతో బోధిస్తూ ఉన్నాడా? ఒకసారి చెప్పండి. వాక్యములో ఉండవలసిన 3 ప్రాముఖ్య అంశాలు చెప్పండి ఒకసారి. శక్తి, రెండవది ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయం, మూడవది నిశ్చయత. కాబట్టి పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. కాబట్టి వాక్యము ప్రభువును పోలేలాగా మార్చవలసిన శక్తి కలది. వాక్యము విశ్వాసిని ప్రభు రూపమునకు మార్చగలుగు శక్తి గలది అని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇక్కడ ఆభరణాలు బట్టి, అలంకారమును బట్టి, విధేయతను బట్టి, విశ్వాసమును బట్టి రెబెకాకు, ఎలియాజరుకు వినండి నిబంధన ఏర్పడింది. ఏం ఏర్పడింది చెప్పండి? నిబంధన. నీవు ఇస్సాకు గురించి నాకు చెప్పావు, నేను నమ్మాను. నీవు నన్ను అలంకరించావు, నేను స్వీకరించాను. నీవు నన్ను తోడుకొని వెళ్తావు, తోడుకొని వెళ్ళు. చూసారా, ఇందులో మనకేం కనబడుతుందండి? నిబంధన. అందరూ చెప్పండి ఒకసారి. నిబంధన. నువ్వు నాకు చేయవలసినవి చేసిన కారణాన నేను కూడా నువ్వు చెప్పింది చేస్తాను అని రెబెకా అంగీకరించి వెంట వెళ్తావా అంటే
ఏమంటుంది చెప్పండి? వెళ్తాను. ఐ యామ్ రెడీ. ఒకసారి వాక్యం చూద్దాం. 110వ కీర్తన 3వ వచనము. యుద్ధ సన్నాహ దినమున, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులు. ఆగండి. చూసారా? యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చెదరు. పిల్లరా, ఆరంభములో మీకు చెప్పాను, ఈ వారంలో, వచ్చే వారం, పై వారంలో 4 రోజులు ప్రార్థన చేద్దాం. చెప్పండి, చేద్దామా వద్దా? చెప్పండి గట్టిగా. ఇది ప్రార్థన యుద్ధము. అందరూ చెప్పండి, ఇది ఏం చెప్పండి? ప్రార్థన యుద్ధము. మనం ఎట్లా యుద్ధం చేయగలం? మనం మందులు ఇవ్వగలమా? మనం వైద్యం చేయగలమా? మనం ఏమన్నా అన్నం పొట్లాలు పంచగలమా? మనం ఏమీ చేయలేం. వచ్చే శత్రువైన ఈ భయంకర తెగులును మనం ఆప్ చేయగలమా? ఆప్ చేయలేమో. చెప్పండి, ఆప్ చేయలేమో. ఎట్లా ఆపు చేయగలం? యుద్ధము. ఏ యుద్ధము? విజ్ఞాపన యుద్ధము. కాబట్టి తెగులు ప్రబలుతూ ఉంది. అహరోను ధూపం వేశారు, వెంటనే తెగులు ఏమైపోయింది చెప్పండి? ఆగిపోయింది. అలాగే మనము కూడా ప్రార్థనా ధూపం వేసామనుకోండి, దేవుడు తెగులను ఏం చేయాలి? ఆపు చేయాలి. చూసారు? అందుకే మీకు ఈ మాట వివరంగా చెప్తున్నా. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఎట్లా వస్తారంట? ఇష్టపూర్వకముగా వస్తారు. మీరు ఇష్టపూర్వకంగా రండి, అయిష్టంగా రాబాకండి, మొక్కుబడిగా రాబాకండి. ఇష్టపూర్వకముగా ప్రార్థన చేయాలి. అలాగే వీళ్ళరా, ఇక్కడ మనం గమనించవలసిన మరి ఒక మాట చదువుకుందాం, తర్వాత ధ్యానం చేద్దాం. 2 నిమిషాలు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఏమని చెప్తున్నారంట? మన భాష మాట్లాడండి. మరణాతా. ఆత్మ తండ్రి ఏమంటున్నారు? మరణాతా. పెండ్లి కుమార్తె ఏమంటుంది? మరణాత. అంటే ప్రభువా, చెప్పండి, రమ్మో. ఇప్పుడు వినువాడును రమ్ము అని చెప్పవలెను. చాలు. ఆత్మయు రమ్ము అంటున్నారు, పెండ్లి కుమార్తెయు రమ్ము అంటున్నాడు. పిల్లరా, ఏలియాజరు వెళ్దామంటున్నారు. రెబకా కూడా ఏమంటుంది? వెళ్దామంటుంది. కాబట్టి వరుడేమో మేఘం మీద వస్తారు, వధుమేమో చెప్పండి ఎక్కడికి ఎక్కాలి? మేఘం దగ్గరికి వెళ్ళాలి, మేఘం ఎక్కాలి. కాబట్టి మేఘం ఎక్కుదామా అంటే ఎలియాజర్ ఏమంటున్నారు? ఎక్కుదాం. ఇక్కడ మేఘమును మనం ఒంటెలతో పోల్చుకుందాం, పరివారముతో పోల్చుకుందాం, పరిశుద్ధులతో పోల్చుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి నిన్ను మేఘమెక్కిస్తాను అంటే ఈ వధువు ఏమనాలా? సిద్ధమే. అందరు చెప్పాలా? ఏమంటున్నారు? సిద్ధమే. నేనిక సిద్ధంబో Jesus.
స్పీడ్గా వెళ్దాం. నేనిక సిద్ధముగా లేనని తెలిసినది నీకు ఖచ్చితంగా తెలిసిపోయింది, నాకు నేను సిద్ధంగా లేనని. కానీ నన్ను ఎవరు సిద్ధము చేస్తారు? పరిశుద్ధాత్మ తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా సిద్ధపరచబడిన వారు రాకడ నిరీక్షణ కలిగి, రాకడ నమ్మిక కలిగి, రాకడ ఉత్సాహము కలిగి, రాకడ ఉజ్జీవము కలిగి, రాక ఆకాంక్ష కలిగి జీవించేవారై ఉంటారు. పరిశుద్ధాత్మ నడిపింపు, ప్రేరేపణ, అలంకరణ లేనివారు, రాకడ నిరీక్షణ లేనివారు, రాకడ ఆనందం లేనివారు, రాకడ ఉత్సాహము లేనివారు, రాకడ నమ్మిక లేనివారు, రాకడ ఉజ్జీవము లేనివారు, ఆత్మ ద్వారా మనం అలంకరింపబడిన వారమైతే రాక కొరకు ఆకాంక్షిస్తాం. ఇంకోసారి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మనం అలంకరింపబడి సిద్ధపరచబడిన వారమైతే రాక కొరకు మనం ఉర్రు తొలుగుతాం. పరిశుద్ధాత్మ ద్వారా మనం సిద్ధపరచబడకపోతే మనం ముడుక్కొని కూర్చుంటాం. ఈవేళ మీ అందరికి ఇదే సవాల్. రాకడ విషయంలో నిలువెచ్చగా ఉంటే ఆత్మ ప్రేరేపణ మనకు లేదన్నమాట, ఆత్మ ఉద్రేకం లేదన్నమాట, ఆత్మ అలంకారం లేదన్నమాట, ఆత్మ సిద్ధపాటు మనకు లేదన్నమాట అని ఖచ్చితంగా మీరు గ్రహించండి. ఆత్మ తండ్రిని కోరుకోండి. నేను ఇక సిద్ధముగా లేనని నాకు నిరుకు తెలిసిపోయింది, కానీ పరిశుద్ధాత్మ తండ్రి మీరు నన్ను సిద్ధపరచండి. వీళ్ళరా వినండి, బావి యొద్ద ఎలియాజరు గారు ఇస్సాకును గురించి చెప్పారు. ఇంటిలో ఎలియాజరు గారు అబ్రహామును గూర్చి, ఇస్సాకును గూర్చి చెప్పారు. ఇంకోసారి చెప్తున్నా, బావి యొద్ద ఎలియాజరు గారు ఎవరి గురించి చెప్పాడండి? అబ్రహాము గురించి, ఆయన కొడుకైన ఇస్సాకు గురించి. అలాగే వినండి, ఇంట్లో కూడా వారి సంభాషణ అంతా కూడా ఎవరి గురించి? అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి. మూడవదిగా, వారి మార్గములో వారు వెళ్తూ ఉండగా వారి సంభాషణ, వారి యొక్క సంబోధన, వారి ధ్యానం అంతా కూడా ఎవరిని గూర్చి? అబ్రహామును గూర్చి, మరి ముఖ్యముగా ఎవరిని గురించి చెప్పండి? ఇస్సాకును గూర్చి. అందుకే గతంలో కూడా మీ చేత పాడిచ్చాను, సభను గురించి, నా ప్రభును గూర్చి శుభవార్త వినుచు చెప్పుచు సుఖింపగలను. మనకు సుఖాలు లోకానుసారముగా ఎన్నైనా ఉండవచ్చు, అది నాకు సంబంధం లేదు. కానీ ఒక భక్తునిగా, ఒక వధువు సంఘ సభ్యునిగా మనందరికీ ఉండవలసిన సౌఖ్యము, ఆనందము, శుభము చెప్పండి. ఏం చెప్పండి? సభను గూర్చి, ప్రభువును గూర్చి. సభను గూర్చి మనం వింటూ ఉన్నామా? ప్రభును గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నామా? తద్వారా మనం సుఖం పొందుతూ ఉన్నామా? గుర్తించాలి. పిల్లరా, అడుపిమ్మట మనం చూసినట్లయితే ఈ యొక్క వధువు యొక్క బలగము, వధువు యొక్క పరివారము వెళ్తూ 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 ఉన్నారు. ఈలోగా ఇస్సాకు మైదానములో ధ్యానము చేస్తూ ఉన్నాడు. చెప్పండి, ఇస్సాకు ఏం చేస్తున్నాడు చెప్పండి? మైదానములో ధ్యానము చేస్తూ ఉన్నారు. 61. రిబ్కాయు ఆమె పనికత్తెలను లేచి ఒంటెలనెక్కి ఆ మనుష్యుని వెంబడి వెళ్ళిరి. చూసారా, ఏలియాజరు రాయబడలా, ఆ మనుష్యుని రాశాడు. ఎందుకంటే అక్కడ మనం గుర్తించవలసింది, అది పరిశుద్ధాత్మ తండ్రికి ఒక పోలిక. ఆ మనుష్యుని వెంట వెళ్ళి అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను. రైట్. ఇస్సాకు బేర్లహోయి రోయి మార్గమున వచ్చి
దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి వంటె మీద నుండి దిగి మనలనెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని నడుగగా అతడు, ఇతడు నా యజమానుడని చెప్పెను. గనుక ఆమె ముసుగు వేసుకొనెను. చూసారా, వినండి, ఇక్కడ పరిణయం, వివాహం ఎక్కడ చెప్పండి? మైదానములో. ఇస్సాకు బయార్లహెరై అను బావి యొద్ద ధ్యానం చేస్తూ ఉన్నాడు. మైదానములో ధ్యానం చేస్తున్నాడు. మైదానం అనగా మేఘము. ఇస్సాకు జీవితములో మైదానము, యేసయ్య జీవితములో మేఘము. పిల్లరా, అబ్రహాము ఇల్లు విడిచి ఇస్సాకు మైదానానికి వచ్చాడు. అలాగే రేపు యేసు ప్రభువు పరలోకం విడిచి వధువు సంఘము కొరకు ఎక్కడికి వస్తారు? ఇందాక మనం పాడుకున్నాం, మేఘములపై వరుడు క్రీస్తు. సరా, మేఘములపై వరుడు క్రీస్తు వేగముగా రాగానే ఆయన భూలోకానికి రారు. ఎక్కడ దాకా వస్తారు? మైదానం. ఏం చెప్పండి? మైదానం, మేఘం. మనం ఏం చేయాలి? మేఘం ఎక్కాలి. మేఘమెక్కి వెళ్ళి నేను యేసయ్యనో కలుసుకుంటాను. పిల్లరా, మన శక్తితో మన బలముతో మేఘమెక్కగలమా? చెప్పండి అమ్మా, మాట్లాడండి, చెప్పండి. ఎక్కగలమా? ఎంత ఎత్తు మనం ఎక్కగలం? ఎగిరితే ఒక అడుగు ఎగరగలం. ఇంకా ప్రయత్నం చేసి 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 అడిగితే రెండు అడుగులు ఎగరగలం. అంతకెక్కగలిగితే నిచ్చినేసుకొని ఒక 20 అడుగులు ఎక్కగలం. ఇంకా పోన్లే హెలికాప్టర్ అనుకుంటే ఒక 30,000 అడుగులు ఎక్కగలం. కానీ ఆకాశానికి ఎక్కగలమా? ఎగరగలమా? చెప్పండి. కానీ కొనిపోయేవారు, మేఘమెక్కించేవారు, మనకు అక్షయ దేహము ధరింపచేసేవారు ఎవరై ఉన్నారు? చెప్పండి. పరిశుద్ధాత్మ తండ్రి. ఇక్కడ ఇస్సాకు ధ్యానము చేస్తూ ఉన్నారు. ధ్యానం. పిల్లరా, రెబెకా ఆమె పనికత్తెలు లేచి వెంబడి వెళ్ళిరి. 63. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులు ఎత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు. చాలు. ఎందుకు మీ చదివించానంటే ఇక్కడ రాయబడిన మాట రెబెకా కన్నులెత్తి. మనం ప్రార్థన చేసేటప్పుడు వరుణ్ణి కనులెత్తి చూడాలా, లేక తల ఉంచుకోండి ప్రార్థన చేద్దామంటే వరుణ్ణి తలదించుకొని చూడాలా? చెప్పండి. రెబెకా ఏం చేసిందంట? కనులెత్తి చూసింది. అలాగే వధువు కూడా ఏం చేయాలి? కనులెత్తి చూడాలి, కనులెత్తి చూడాలి. రెబెకా గౌరవము గలది. రెబెకా మర్యాదస్తురాలు. అందుచేత రెబెకా ఒంటెలు దిగింది. రెబెకా అడిగింది, ఈయన ఎవరు? అప్పుడు పిల్లరా, ఇస్సాకని చెప్పలేదండి, ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఈయన, ఇతడు నా యజమానుడు. చూసారా? కనులెత్తి చూచి ఒంటెను దిగి ఆమె ఇస్సాకును చూచి ఏం చేస్తుందంటండి?
ముసుగు వేసుకొనెను అనగా ఆమె సద్భక్తికి, సన్మానమునకు, విధేయతకు అది ప్రతీక. చూసారా, అది ఏం చెప్పండి? ప్రతీక. కాబట్టి స్త్రీ ముసుగు వేసుకునుట స్త్రీకి అలంకారము, స్త్రీకి గౌరవము, స్త్రీకి ఏం చెప్పండి? మర్యాద. కాబట్టి మనం ఎవరి దగ్గర ఉన్నాం? దేవుని దగ్గర ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మర్యాదతో, గౌరవ భావముతో, సన్మానముతో వధువు ముసుగు వేసుకుని తన వినయ స్వభావమును రెబకా ఇస్సాకు ఎడల కనుబరుచుట. తరువాత 66 అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నీయు ఇస్సాకుతో వివరించి చెప్పెను. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను. ఇక్కడ ఒక్క మాట మీకు చెప్పి ముగింపులో 2 మాటలు చెప్పి ముగిస్తాను, వినండి. ఇక్కడ ఇస్సాకు రెబకాను ఎవరి గృహములోనికి తీసుకుని వెళ్ళారు? మీరు చెప్తే నా మాట అర్థం దంచేత మీ చెప్పిస్తున్నానండి. ఎవరింట్లోని తీసుకుని వెళ్ళాడు? శారా. పిల్లరా, శారా ఎవరు? అబ్రహాం భార్య, కరెక్ట్ కాదనట్లా. ఇంకా ఇస్సాకు తల్లి. అలాగే రెబకా కూడా ఏమవుతుంది? అత్త. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే మదర్ ఇన్ లా, అంటే న్యాయ సంబంధమైన తల్లి, మదర్ ఇన్ లా. అలాగే దేవుని వాక్యములో ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే నాకు ఒక వాక్యం గుర్తుకు వచ్చింది, అది మీకు చూపిస్తాను. చక్కగా ఆ పోలిక నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఈ హాగరు అనునది అరేబియా దేశములో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న చూడండి, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయి ఉన్నది. కాబట్టి మీ దగ్గర అమ్మ తర్వాత వాక్యం చదువుతా ఒకసారి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. అబ్బా, ఆ మాట కోసం ఇప్పుడు దాకా కుస్తీ పడుతున్నానండి. పైనున్న యెరూషలేము చదువు పాప. స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. అమ్మా, ఎంతమందికి అర్థమైందో చెయ్యెత్తండి ఒకసారి. పైన మనకు తల్లి. ఎవరు ఆ తల్లి? నూతన యెరూషలేము. ఇస్సాకుకి ఎవరు తల్లి? శారా. పిల్లరా, పైనున్న యెరూషలేము స్వతంత్రురాలు. పైనున్న యెరూషలేము మనందరికీ ఏంటంట? తల్లి. కాబట్టి మనమందరం తండ్రి ఇంటికి వెళ్తాం. ఎవరు తండ్రి? దేవుడు, యెహోవా తండ్రి. మనకి తల్లి నూతన యెరూషలేం. మన భర్త యేసుక్రీస్తు ప్రభువు. మన సహాయకుడు పరిశుద్ధాత్మ తండ్రి. మన పరివారము దేవదూతలు. ఏమ్మా, అర్థమైందా? ముగించేస్తాను ఒకే ఒక మాట. ఒకసారి ఈ వాక్య గ్రంథాలు కనుక మనం
పరిశీలించి ధ్యానం చేస్తే మీ ముందు 4 అధ్యాయాలు ఉంచుతాను. ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి. మొదటి అధ్యాయం ఆదికాండం 21, రెండవ అధ్యాయం ఆదికాండం 22, మూడవ అధ్యాయం ఆదికాండం 23, నాలుగవ అధ్యాయం ఆదికాండం 24. రాసుకున్నారా? గుర్తుపెట్టుకున్నారా? ఇంకోసారి చెప్పమంటారా? 21, 22, 23, 24. ఈ 4 అధ్యాయాలు మీ మనసులో పెట్టుకోండి. 21వ అధ్యాయములో మనకు క్రిస్మస్ కనపడుతుంది. 22వ అధ్యాయములో మనకి గుడ్ ఫ్రైడే కనపడుతుంది. 23వ అధ్యాయములో ఈ వేళ ప్రస్తుత కాల పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. 24వ అధ్యాయములో రెండవ రాకడ కనబడుతుంది. నంబర్ 1, 21 క్రిస్మస్, 22 మాండీ థర్స్డే, మట్లాదివారం, పరిశుద్ధ గురువారం, శుక్రవారం, ఈస్టర్ 22లో ఉన్నాయి, 22లో ఉన్నాయి. 23లో ఈ కాలమంతా ఉంది. 23 నౌ ఈవేళ. 24 రాకడ పండుగ. ఎలాగా? 2 మాటలు చెప్పి ముగిస్తాను. 21లో ఇస్సాకు జన్మ. దేవుడు కాలం పరిపూర్ణమైనప్పుడు వచ్చే వారం ఇదే మన ధ్యానం, ఇదే మన పాట, ఇదే మన గీతం, ఇదే మన సంగీతం. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాము గారికి ఎంత కాలం అంట? 100 సంవత్సరములు. అందరూ చెప్పాలా? ఎంతంట వయసు ఆయనకి? 100 ఏళ్ళు. అందరూ చెప్పాలా? 100 ఏళ్ళు. అంటే కాలము నిండిన కాలం. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. అలాగే 100 ఏళ్ల వయసులో దేవుడు తన వాగ్దాన పుత్రుడు, అసామాన్య కుమారుడు, అస్వాభావికముగా పుట్టిన విశేష కుమారుడు ఎవరు? ఇస్సాకు. అలాగే మనకు కూడా అద్భుత కుమారుడు, ఆశ్చర్య కుమారుడు, విశేష కుమారుడు, అద్వితీయ దేవుని కుమారుడు యేసు ప్రభు జన్మించాడు. తరువాత 21లో అన్నప్రాసం మనం చూస్తాం. తర్వాత పండగ మనం చూస్తాం. తర్వాత హాగరును తోలివేయటం మనం చూస్తాం. శారా మాట సత్కరించుట మనం చూస్తాం. 22లో మోరియా కొండ మీదకు అబ్రహాం ఇస్సాకును తీసుకుని వెళ్ళుట మనం చూస్తాం. అక్కడ విశ్వాస రూపకముగా, సూచనముగా అబ్రహాము తన కుమారుని వధించుట మనం చూస్తాం. అక్కడ సూచన చూస్తాం, కానీ అసలు రూపం గొల్గొత్తాలో చూస్తాం. దేవుడు తన కుమారుని కల్వరిగిరిపై వధించుట. తరువాత ఇస్సాకు మృతుల్లో నుండి లేపబడుట. మన వరుడైన యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేపబడుట. ఈ స్టోరీ 22లో ఉంటుంది. 23లో అంత దుఃఖమే, అంత సమాధి, అంత మరణం, అంత వ్యాపారం, అంత అలజడి. సమాధుల కోసం స్థలం అడగటం, సమాధులు ఇస్తామంటాం,
శారమ్మని సమాధి చేయటం, 23 అంతా వ్యాపారము, సమాధులు, ఈ లోక సంబంధమైన వ్యవహారములన్నీ కూడా ఎక్కడ ఉంటాయి చెప్పండి? 23లో ఏలియాజరు కనపడ్డు, 23లో ఇస్సాకు కనపడ్డు. ఇస్సాకు మరుగుగా ఉంటాడు. 24లో ఇస్సాకు మైదానములో వస్తాడు. వధువు సిద్ధపరచబడుతుంది, వధువు కొనిపోబడుతుంది. వధువు వరుడు మేఘములో ఒకరినొకరు చూసుకుంటారు. వరుడు వధువు చేయి పట్టుకొని తన తల్లి ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలాగే వరుడైన యేసుక్రీస్తు ప్రభువు వధువు సంఘాన్ని పరలోక తల్లి అయ్యున్నా నూతన యెరూషలేమును పరలోకములోకి తీసుకుని వెళ్తాడు. వివాహమైన తర్వాత వధువు వరుని ఇంటికి వచ్చిన తర్వాత చెప్పండి ఏం జరుగుద్ది? తలివిడి, ఆకు, వక్క, కావిడి, పాలకోవా, లడ్డు, బూందీ, పరమాణం, సేమ్యా. ఎప్పుడు? వరుడు వధువు ఒకటైనప్పుడు. తర్వాత మనం చూసినట్లయితే రెబెకా ఆశీర్వాదం అందుకొని అత్తగారింటికి వెళ్ళుట, అత్తగారి ఇంట్లో రెబెకా వర్ధిల్లుట. కాబట్టి బైబిల్లో ఉన్న ఏ స్త్రీ అయినా పుట్టింట సత్కరింపబడలా, పుట్టింట గౌరవింపబడలా, కానీ మెట్టిన ఎంట సత్కరింపబడింది, మెట్టిన ఎంట సన్మానింపబడింది, మెట్టిన ఎంట ప్రసిద్ధి గాంచినది. ఎవరినైనా తీసుకోండి వాక్యములో. అలాగే పెళ్ళి కాని కన్యకలారా, అమ్మాయిలారా, ఈ వాక్యం చెప్తుంటే పెళ్ళి కాని అమ్మాయిలు తలకాయ దించుకుంటున్నాడు, దిగలుగా అంటున్నాడు. ఎందుకు? ప్రార్థన చేయండి, దేవుడు మీకు సరి అయిన సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారు. ప్రార్థన చేయండి. కాబట్టి అమ్మాయికి గౌరవం కానీ, ఘనత కానీ, కీర్తి కానీ, ప్రసిద్ధి కానీ ఎక్కడా? పుట్టింట. అవునా? పుట్టింట బుచ్చి తల్లి, కుట్టి తల్లి. కానీ మెట్టింటికి వెళ్ళిన తర్వాత ఈ గున్ని, ఈ చిన్ని, ఈ పిన్ని ఏమైపోద్ది? మాట్లాడండి, ఏమైపోద్ది? అమ్మగారు, మేడం గారు అయిపోద్ది. కాబట్టి కన్యకలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ పుట్టినింట్లో, ఈ లోకములో వధువు సంఘానికి ఘనత ఉండదు, కీర్తి ఉండదు, ప్రఖ్యాతి ఉండదు, గౌరవం ఉండదు, సన్మానం ఉండదు. లోకము నన్ను దూషించింది, నన్ను ద్వేషించింది, నేను లోక సంబంధిని కాను గనక అది నన్ను దూషిస్తుంది, ద్వేషిస్తుంది. కానీ పరలోకములో చెప్పండి, నిత్య మహిమ, నిత్య ఐశ్వర్యం, నిత్య సంతోషం, నిత్య ఆనందం, నిత్య వైభవం. పిల్లరా, పరలోకములు 7 ఏండ్లు గొర్రెపిల్ల వివాహ విందు మహోత్సవం, తర్వాత 1000 ఏండ్ల పాలన. రెబెకా వధువుగా సిద్ధపరచబడి వరుణ్ణి అలా వివాహం ఆడిందో, అలాగ మనము కూడా వధువుగా సిద్ధపరచబడి మేఘం మీదకు రానయ్యున్న మన ప్రియుడైన యేసు ప్రభువుని వివాహం చేసుకొని శాశ్వత లోకం నుండి శాశ్వత వైభవ నూతన యెరూషలేమును మహిమగల సౌధములోనికి ప్రవేశించగల ధన్యత మన వరుడు తన దివ్యాత్మ ద్వారా చేడిన మనందరికీ ప్రసాదించును గాక.